ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లో లెవెల్ వంతెనలో జలమయమవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చెట్లు నేలకొరిగి ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్ష ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ప్రారంభమైంది. కొన్ని చోట్ల భారీగా ఇన్ఫ్లో వస్తుండగా మరికొన్ని ప్రాజెక్టులకు స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇన్ని రోజుల పాటు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతకి వర్షాలు ఊరటనిచ్చాయనైతే చెప్పచ్చు. పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న సమయంలో వచ్చిన ఈ వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు లో లెవెల్ వంతెనలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు మంచిర్యాల జిల్లాలో సైతం చెన్నూరు, కోటపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఇల్లు, రేకుల షెడ్లు సైతం కూలిపోయిన పరిస్థితి. దీంతో కోటపల్లి మండలం అల్గాం గ్రామంలో ఒక రేకుల షెడ్డు కూలి ఇంట్లో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా వాళ్ళు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సైతం దాదాపు 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఒక టీఎంసీకి పైగా ఇప్పటికీ నీరు నిల్వ ఉన్న పరిస్థితి. మొత్తం 3 టీఎంసీలకు గాను దాదాపు 1 టీఎంసీకి పైగా నీరు వచ్చి చేరింది. ఇటు స్వర్ణ ప్రాజెక్టుకి సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇక్కడ జౌలీనాలా కెనాల్కి సంబంధించిన తూమ్ షట్టర్ ఏదైతే ఉందో అది మరమ్మతులు పూర్తి కాకపోవడం మూలంగా గేటు కిందికి దిగకపోవడంతో ఏదైతే సంచులు ఇసుక వేసి అదేవిధంగా తాళ్లతో కట్టి దాన్ని ఏదైతే నీళ్లు లీకేజ్ కాకుండా అడ్డుకున్నారు. ఇటు మరోవైపు చూసుకుంటే మందమరిలో సైతం భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోని, ఇటు కొమరంభీం జిల్లాలోని గుండివాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాటింపు సైతం వేయించిన పరిస్థితి. ఎందుకంటే చేపల వేటకు వెళ్ళొద్దు, వాగుల వంకల వద్దకు వెళ్ళొద్దని చెప్పారు. దీంతోపాటు జన్నారం మండలం దొంగపల్లి రోడ్డులో నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నెలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిర్పూరు, అదేవిధంగా లింగాపూర్ మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా లో లెవెల్ వంతెనపై నుంచి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వట్టివాగు ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులు అదేవిధంగా వాగుల వంకలకు వరద నీరు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టు 1045 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా కడెం ప్రాజెక్టుకి 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇటు లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామం పరిధిలో లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు పారడంతో ఆసిఫాబాద్ నుంచి లింగాపూర్ వెళ్లాల్సిన బస్సుతో పాటు ఆటోలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట పరిధి కర్రగూడ, పాత రేవజిపేట మధ్య అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు చూసుకుంటే మందమరి మండలం వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో ఒక ఇల్లు కూలిపోయింది. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత పర్వాలు తొక్కుతుంది. మరోవైపు కుంటాల, పొచ్చర జలపాతం కొయ్యలిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలపాతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. మరోవైపు చూసుకుంటే అటు మిట్ట జలపాతం, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని బాహుబలి జలపాతం పర్వాలు తొక్కుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.